మా టీవీలో. ఈ అమ్మాయి అంటే మీకు చెప్తున్నాను, భగవంతుడు ఏం చేస్తాడో, ఈ అమ్మాయి ఎంత పెద్ద సింగర్ అవుతుందో నాకు తెలియదు, కానీ వీళ్ళమ్మ కన్సీవ్ అయిన క్షణం నుంచి ఈ అమ్మాయి క్లాస్కి వస్తుంది. కడుపులో ఉన్నప్పటి నుంచే వింటుంది మ్యూజిక్. ఆ ప్రహ్లాదుడు గుర్తొస్తున్నాడు నాకు. అలా మరి ఒక ఎక్స్పెరిమెంట్ చేస్తున్నాం మేము. అప్పటి నుంచే మ్యూజిక్ నేర్పిస్తున్నాం మేము. ప్రతి క్లాస్కి వచ్చి కూర్చుంటుంది వాళ్ళమ్మ. మరి ఈ అమ్మాయి ఎంత పెద్ద సింగర్ అవుతుందో తెలీదు. మా ఏంటి ఏమంటున్నావు? కంప్లైంట్. ఈ అమ్మాయి పాటలు వింటూ అలా మైమర్చిపోతూ ఉంటుంది మా క్లాస్లో కూర్చొని. పాట ఆపేస్తే గట్టిగా అరుస్తుంది, అందరిని తిట్టేస్తుంది. సో నిజంగానండి, ఇది మేము గమనిస్తున్నాము. ఈ అమ్మాయి ఎంత పెద్ద సింగర్ అవుతుందో. ఈ అమ్మాయి పేరు అక్షర, మేము టింగు అని పిలుచుకుంటాం. సో ఆర్పి గారిని తీసుకొచ్చినందుకు చాలా సంతోషంగా ఉంది. ఆర్పి గారు ఒక పాట కండక్ట్ చేసి, మా పాటను మీరు కండక్ట్ చేసి మీరు మీ ఆశీస్సులను తెలియజేస్తారని కోరుకుంటూ, సిద్ధార్థ మరియు శశికిరణ్ని ఈ పాట పాడాల్సిందిగా కోరుతున్నాం. ప్లీజ్ సార్, మీరు కండక్ట్ చేయాలి ఈ పాట. पलकों की छाँव में मुझको बिठाती है मेरी माँ, ममता की बाहों में मुझको झुलाती है मेरी माँ। दर्द कहाँ दुख है कहाँ
सुख है वहाँ माँ की गोद जहाँ। जान है मेरी, शान है मेरी, मान है मेरी माँ। दुनिया में सबसे है न्यारी मेरी प्यारी माँ। जन्म दिया एहसान किया मुझ पर मेरी माँ। जन्म जन्म का बंधन है ये मेरा अरमान। रब को मैंने पाया है, खुदा को पाया है। रब है मेरा, खुदा भी मेरा, मेरी प्यारी माँ। जान है मेरी, शान है मेरी, मान है मेरी माँ। दुनिया में सबसे है न्यारी मेरी प्यारी माँ। ओ खुदा तेरा कैसे करूँ शुक्रिया, तुमने दिया वरदान मुझको ये मेरी माँ। సార్ అందరికీ నమస్కారం. ఒక పాట కండక్ట్ చేసినందుకే చేయి పట్టేసింది. నేను మ్యూజికల్ నైట్స్ చేస్తే మొత్తం పాటలన్నీ కండక్ట్ చేస్తారు ఆయన. ఎంత కష్టపడతారో ఇప్పుడు నాకు అర్థమైంది. యాక్చువల్లీ షెడ్యూల్ ప్రకారం నేను కూడా ఒక పాట పాడాలి. పోతే ఐఎమ్ నాట్ దట్ డిసిప్లిన్ ఫర్ నాట్ హ్యావింగ్ ఏ గురు లైక్ రామాచారి గారు. రామాచారి గారు లాంటి గురువు ఉంటే డిసిప్లిన్గా ఉండేవాడినేమో. లేకపోవడం వల్ల నేను మాట తప్పాను. బట్ డెఫినెట్గా నెక్స్ట్ ప్రోగ్రామ్కి తప్పకుండా పాడతా సార్. యాక్చువల్లీ ఐ హ్యాడ్ సమ్ టెక్నికల్ ప్రాబ్లమ్స్. అంటే ఆ పాట చాలా చాలా శాస్త్రీయం తెలిసిన వాళ్ళు పాడాలని నా ఫీలింగ్. నాకు అంత రాదు. అదొక ఎక్స్క్యూజ్. అయితే టైం ఫ్యాక్టర్కి వచ్చేసరికి నేను ఒక రైటింగ్ పనిలో బిజీగా ఉన్నా. బాంబే నుంచి ఒక రైటర్ వచ్చారు, ఆయనతో సిట్టింగ్ అవడం వల్ల కొంచెం నేను టైం కేటాయించలేకపోయాను. అందుకు అందరు, ముఖ్యంగా లిటిల్ మ్యూజిషియన్స్ అకాడమీ స్టూడెంట్స్ అందరికీ, రామాచారి గారికి, అలాగే మీ అందరికి కూడా నేను సారీ చెప్పుకుంటున్నాను. ఫస్ట్ ఏం చెప్పాలి? ఈ సందర్భంగా మా పిల్లల్ని పాడిస్తూ ఎంకరేజ్ చేస్తున్నందుకు మీకు సభాముఖంగా థ్యాంక్ యూ వెరీ మచ్. కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ మా ప్రేమ చిహ్నంగా మీకు థ్యాంక్ యూ. ఇది నేను తిరిగి అవును తీసుకెళ్తాను, ఎందుకంటే నాకు లిటిల్ మ్యూజిషియన్స్ అకాడమీ గుర్తుగా ఉంటుంది. ముఖ్యంగా రామాచారి గారు లాంటి గురువు లేకపోవడం నా లాంటి వాడికి చాలా వెళ్తుంటుంది.
బట్ స్టిల్ ఒక అడవిలో పుట్టి అడవిలో పెరిగి సినిమా రిలీజ్ అయిన 6 నెలలకి మా ఊర్లో రిలీజ్ అవుతుంది. అలాంటి ప్లేస్లో పెరిగి ఇళయరాజా గారు కంపోజ్ చేసిన మా గురువుగారు బాలుగారు పాడిన పాటలు వింటూ పెరిగిన మాకు అదే సంగీతం, అదే గురువు, అంతా అదే. దూరం నుంచి బాలుగారిని ఒకసారి చూస్తే చాలు నా లైఫ్కి అనుకునేవాడిని. అలాంటిది నా ఫస్ట్ సినిమా, అంటే అది రిలీజ్ అవ్వలేదు కానీ ఆ సినిమా కంపోజిషన్ చేసిన తర్వాత ఫస్ట్ సాంగ్ బాలుగారితో పాడించే అదృష్టం దక్కింది. అదొక అదృష్టం అయితే ఈ సంవత్సరం కర్ణాటక స్టేట్ గవర్నమెంట్ బెస్ట్ సింగర్ అవార్డ్ బాలుగారికి వచ్చింది. ఆ పాట కంపోజ్ చేసింది కూడా నేనే. ఇవి ఎందుకు చెప్తున్నానంటే ఎలాంటి బ్యాక్గ్రౌండ్ లేకుండా, ఎలాంటి సపోర్ట్ లేకుండా నేనే ఇక్కడికి రాగలేంది. ఇంత మంచి గురువు, ఇంత మంచి వేదిక, ఇంత మంచి పేరెంట్స్, ఇంతమంది ఉన్న సపోర్ట్ ఉన్న ఈ పిల్లలందరూ ఇంకా ఎంతో ఎంతో పైకి వెళ్ళగలరనే నమ్మకం నాకు ఉంది. ఆ నమ్మకాన్ని నాలాంటి అంటే వాళ్ళందరి నమ్మకాన్ని ఈ పిల్లలందరూ హోము చేయకుండా గురుభక్తిగా ఇందాక కీరవాణి గారు అన్నట్టు ఒక రామాచారి నుంచి వచ్చిన, అంటే ఒక సాయిబాబా గారి దగ్గర నుంచి ఒక రామాచారి వస్తే, ఒక రామాచారి దగ్గర నుంచి వచ్చిన ఎంతోమంది రామాచారులు కావాలి ఇక్కడ మీలోంచి. అది అసలైన గురుదక్షిణ అవుతుందని నేను అనుకుంటున్నాను. అండ్ ఆల్ ది బెస్ట్ టు యూ టు ఆల్. మీ అందరికి కూడా బెస్ట్ ఆఫ్ లక్ చెప్తున్నా. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ యువర్ లవ్. థ్యాంక్ యూ సార్, నైస్ ఆఫ్ యూ. తర్వాత పాట సఖియా రాడేలనే వనమాలే, ఎదురు చూసి 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 చూపులలసేనే సఖియా రాడేలనే వనమాలి అంటూ కలగ కృష్ణమోహన్ గారు రాసిన పాట. నాగ సాహితీ గళం నుంచి మీరు వింటారు ఇప్పుడు. హలో.